దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో మోహన్ బార్లో కూర్చొని డ్రింక్ చేస్తుంటే కళ్యాణ్ అక్కడికి వెళ్తాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నా తనువు నా ప్రాణం నీకే, ఎపిసోడ్ నెంబర్ 220. నువ్వు ఇంటికి రాలేదని శ్రేయ కంగారు పడుతూ నాకు ఫోన్ చేసింది. నేను వెతుక్కుంటూ వచ్చాను అంటాడు కళ్యాణ్. నాన్ సెన్స్. నా గురించి కంగారు పడటానికి అసలు తనెవరు అని శ్రేయాని కోపంగా తిడతాడు. నువ్వు ఇంటికి రాకపోతే తను టెన్షన్ పడుతుంది మోహన్ అంటాడు కళ్యాణ్. ఛ, అసలు తన గురించి నా దగ్గర మాట్లాడుకు కళ్యాణ్ అంటాడు మత్తులో బాధపడుతూ. మోహన్ని మాట్లాడించే పరిస్థితిలో లేడని కళ్యాణ్కి అర్థమయ్యి, ముందు నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానురా అంటూ మోహన్ని పైకి లేపుతాడు. అది ఇల్లు కాదు, నరకం. ఆ నరకంలోకి నేను రాను కళ్యాణ్ అంటాడు. తప్పు మోహన్, అలా అనకూడదు. శ్రేయ అంటే నీకు ఇష్టం లేకపోయినా నీ కొడుకంటే నీకు చాలా ఇష్టం కదా. నీ కొడుకు కోసమైనా నువ్వు ఇంటికి వెళ్ళాలి అంటాడు. అవును, నా బంగారు తండ్రి అంటే నాకు చాలా ఇష్టం అంటాడు బాధపడుతూ. అయితే పద అని చెప్పి బయటికి తీసుకుని వస్తాడు. అసలు దాని మొహం కూడా నాకు చూడబుద్ధి కావడం లేదు కళ్యాణ్. కానీ నా కొడుకు కోసం రాక తప్పడం లేదు అని మోహన్ అంటుంటే, కళ్యాణ్ మోహన్ మీద జాలిపడుతూ కారులో కూర్చోపెట్టి మైథిలికి శ్రేయాకి మోహన్ కలిశాడు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరతాడు. శ్రేయ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా కారు వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. సౌండ్ వినపడిగానే హుటాహుటిన వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. మత్తులో ఉన్న మోహన్ని కళ్యాణ్ పట్టుకొని రావడం చూసి షాక్ అవుతుంటుంది. కళ్యాణ్ మోహన్ని తీసుకుని గుమ్మం వరకు వస్తాడు. మత్తులో ఉన్న మోహన్కి తనని చూడగానే కళ్ళు ఎరిపెక్కుతుంటాయి. ఏంటి, మోహన్ ఏదో మత్తులో కనిపిస్తున్నాడు అని అడుగుతుంది శ్రేయ కంగారు పడుతూ. బార్లో కూర్చొని బాగా డ్రింక్ చేశాడు అని చెప్పి మోహన్ని లోపలికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెడతాడు. నన్ను ఇంటికి జాగ్రత్తగా తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ కళ్యాణ్ అంటాడు మోహన్. ఇట్స్ ఓకే, కొంచెం భోజనం తిని నీ కొడుకు దగ్గరికి వెళ్ళి పడుకో అంటాడు కళ్యాణ్. అలాగే పడుకుంటాను, మైథిలి ఎదురు చూస్తుంటుందేమో, నువ్వు వెళ్ళు అంటాడు ఆ మత్తులోని. సరే అని చెప్పి మోహన్ని జాగ్రత్తగా చూసుకో శ్రేయ అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. భోజనం పెట్టుకుని వస్తాను ఉండు మోహన్ అని చెప్పి శ్రేయ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళబోతుంటే, ఏయ్, నువ్వు పెట్టే భోజనం నాకొద్దు అంటూ కోపంగా అరుస్తూ లేస్తాడు. ఆ అరుపుకి భయపడుతూనే, కొంచెమైనా తిను మోహన్ అని అంటుంది. చెప్పేది నీకు కాదా? నీ కారణంగా నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు. అసలు నేను చూస్తుంటే చంపేలంత కోపంగా ఉంది. నీ మొహం చూడటానికి కూడా నేను ఇష్టపడడం లేదు అని చెప్పి వెళ్ళబోతుంటే మత్తులో తూలుతూ కింద పడబోతాడు. అయ్యో మోహన్ అంటూ శ్రేయ మోహన్ని పట్టుకోబోతుంటే, డోంట్ టచ్ మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడున్న వాల్ పట్టుకొని పడకుండా తట్టుకొని నిలబడతాడు. మోహన్ ఆవేశం చూస్తుంటే శ్రేయాకి కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. నన్ను తాకితే ఊరుకోను, డోంట్ టచ్ మీ అని కసిగా చెప్పి ఆ మత్తులోనే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటాడు. ఏంటిది, మోహన్ ఇలా అయిపోయాడు అని అనుకొని శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడే కూర్చొని పోతుంది. మోహన్ రూంలోకి చేరి బాబు నిద్రపోతున్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. వాడిని మురిపంగా ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. ఇంటికి చేరుకున్న కళ్యాణ్ మోహన్ సిచ్యువేషన్ మొత్తం మైథిలికి చెప్తాడు. అది విని మైథిలి బాధపడుతూ, మోహన్ డ్రింక్ చేశాడంటే అసలు నమ్మాలని కూడా అనిపించడం లేదు కళ్యాణ్ అంటుంది. వాళ్ళింట్లో ఇవాళ జరిగిన గొడవకి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోవటం, ఇదంతా మోహన్ మనసుని చాలా బాధ పెడుతున్నాయి తెలుస్తుంది అంటాడు కళ్యాణ్. అసలు శ్రేయ ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థమే కావడం లేదు అంటూ కోపాడుతుంది మైథిలి. మోహన్ ఇంటికి రాలేదని
శ్రేయ కంగారు పడుతూ ఫోన్ చేసిందేనిమి అంటే శ్రేయ మనసులో మోహన్ ఏదో మూలన ఉన్నాడనే కదా అర్థం. తన మనసులో మోహన్ లేకపోతే మోహన్ ఎటుపోతే నాకెందుకనే ధీమాతో ఉండేది గాని అలా ఎదురు చూసి మోహన్ గురించి కనుక్కోమని నాకు ఫోన్ చేయకపోయేది అంటాడు కళ్యాణ్. ఏమో కళ్యాణ్, శ్రేయ గురించి నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది మైథిలి. కానీ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. శ్రేయ రూమ్లో చాప మీద పడుకొని ఇన్నాళ్ళు మోహన్కి నా మీద కోపంగా ఉన్నా మరీ ఇంతగా నా మీద ఆవేశపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. ఇవాళే మొదటిసారి చూస్తున్నాను అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా ఏడుస్తూనే ఎప్పుడుకో నిద్రపోతుంది. లేటుగా పడుకోవటం వల్ల మరుసటి రోజు 7 గంటలకి తనకి మేలుకో వచ్చి లేచి కూర్చొని ఓ గాడ్, ఇంతసేపు పడుకున్నానేంటి అని అనుకొని లేచి చాపను చుట్టి పక్కకు పెట్టి ఫ్యాన్ ఆఫ్ చేసి మోహన్ రాత్రి కూడా ఏమీ తినలేదు. ముందు వెళ్ళి కాఫీ కలిపిచ్చి తర్వాత మోహన్కి ఇష్టమైన టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని అనుకొని కిచెన్లోకి వెళ్ళేసరికి సర్వెంట్ అప్పుడే గిన్నెలు తోపడం పూర్తి చేస్తుంది. కాఫీ కలిపి ఇవ్వమంటారా మేడం అని అడుగుతుంది తను. వద్దు, కాఫీ నేను కలుపుతానులే, నువ్వు వెళ్ళి ఇంకా ఏదైనా పని చూసుకో అని చెప్తుంది. సరే మేడం అని చెప్పి తను వెళ్ళిపోతుంది. మోహన్ కోసం చాలా ఇష్టంగా కాఫీ కలిపి కప్పులో పోసి ట్రేలో పెట్టుకొని బయటకొచ్చి పైకి వెళ్తుంటుంది. అక్కడ ఊడుస్తున్న సర్వెంట్ తను పైకి వెళ్ళడం చూసి కాఫీ ఎవరికి తీసుకెళ్తున్నారమ్మా అని అడుగుతుంది. మోహన్కి తీసుకువెళ్తున్నాను అని అంటుంది పైకెక్కుతూ. బాబుగారు పైన లేరమ్మా, ఎప్పుడో రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ పైకి వెళ్లాల్సిన తను అక్కడే ఆగిపోయి బయటికి వెళ్ళిపోయాడా అని నిరాశగా అడుగుతుంది. అవునమ్మా, నేను పని చేయడానికి వచ్చినప్పటికే బాబుగారు బయటికి వెళ్తూ నాకు ఎదురయ్యి బాబు పైన నిద్రపోతున్నాడు, లేస్తే చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారమ్మా అని అంటుంది. మోహన్ వెళ్ళిపోయాడనగానే తన మొహం అంతా డీలా పడిపోతుంది. పైనుండి బాబు ఏడుపు వినిపిస్తుంటే సర్వెంట్ పైకి వెళ్ళబోతుంటే నువ్వు పని చూసుకో, బాబు దగ్గరికి నేను వెళ్తానులే, ఈ కాఫీ పక్కకి పెట్టు అని చెప్పి చేతిలో ఉన్న కప్పు పని మనిషికిచ్చి పైకి వెళ్ళిపోతుంది. ఉయ్యాల ఉన్న బాబు ఏడుస్తుంటే వెళ్ళి వాణ్ణి ఎత్తుకొని సముదాయిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి బాబు ఏడుపాపిన తర్వాత ఎత్తుకొని కిందికొచ్చి మోహన్కి కాల్ చేస్తుంటుంది. డ్రైవింగ్లో ఉన్న మోహన్ ఆ కాల్ కోపంగా కట్ చేసి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. శ్రేయ బాధపడుతూ 1కి 2 సార్లు మళ్ళీ కాల్ చేసింది. కానీ మోహన్ నుంచి అదే స్పందన తప్ప మరో స్పందన లేదు. మోహన్ మాట్లాడకపోయేసరికి తను ఇంకా బాధపడుతూ నువ్వు నాతో ఇలా ఉంటుంటే నాకు అస్సలు నచ్చటం లేదు మోహన్ అని అనుకుంటుంది. కళ్యాణ్తో పాటు మైథిలి కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. నువ్వు ఆఫీస్కి రావద్దంటే వినవేంటి ఎనిమి, నీకు నెలలు మీద పడుతున్నాయి, అది నీకు అర్థమవుతుందా అంటాడు కళ్యాణ్ కాస్త కోపంతో. ఇవాళ నా మరదలు కొత్తగా జాబ్లో జాయిన్ అవుతూ మన ఆఫీస్కి రాబోతుంది. అందుకే ఇవాళ ఒక్కరోజు నేను కూడా ఆఫీస్కి వస్తాను. ఎక్కువసేపు ఆఫీస్లో ఉండనులే, క్రాంతిని కలిసి విష్ చేసి వెంటనే బయలుదేరుతాను అని అంటుంది. చెప్తే వినిపించుకో కదా, సరే పద, చెర్రీ స్కూల్కి రెడీ మన కోసం వెయిట్ చేస్తుంటాడు అని చెప్పి తన భుజం చుట్టూ చేయి వేసి చిన్నగా నడిపిస్తూ తనని తీసుకుని కిందికొస్తాడు. కళ్యాణ్ వాళ్ళు కిందికొచ్చేసరికి చెర్రీ అక్కడున్న ల్యాండ్ ఫోన్తో మాట్లాడుతూ ఏయ్ రౌడీ బేబీ, నా నోట్బుక్ తీసుకొని ఇంకా ఎన్ని రోజులు నీ దగ్గర పెట్టుకుంటావు? ఇప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు నా నోట్బుక్ తీసుకురా అంటూ కోపంగా ఆర్డర్ వేస్తాడు. నేను ఇంకా ఆ నోట్స్ పూర్తి చేయటం కాలేదు, ఆ నోట్బుక్ ఇప్పుడు నీకు ఇవ్వను అంటూ అటు నుంచి రౌడీ బేబీ మాటలు వినిపిస్తుంటాయి. ఇంకా ఎన్ని రోజులు ఆ నోట్బుక్ రాస్తూ కూర్చుంటావు? ఈ మధ్య నీకు పూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఆ రాహుల్ గారితో స్నేహం ఎక్కువైపోతుంది అని తిడుతుంటాడు. ఓయ్, మా బావ రాహుల్ పట్టుకొని గాడు గీడు అన్నావంటే ఊరుకోను
అంటుంది రౌడీ బేబీ. ఛ! వాడొక బావ, నువ్వొక్క మరదలివి అని కోపంగా తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. పుత్రరత్నం అలా చిరుబురులాడుతుంటే కళ్యాణ్ కొడుకు మీద జాలిపడుతూ, ఏమైంది నాన్నా అంటూ దగ్గరకొచ్చాడు. రౌడీ బేబీకి ఆ రాహుల్ గాడు ఒక్కడే బావ ఎందుకవుతాడు? నేనెందుకు బావని కాను అని అడుగుతాడు చెర్రీ ఉక్రోషంతో ఉడికిపోతూ. నువ్వు కూడా తనకి బావవేరా అంటాడు కళ్యాణ్. మరి నన్ను బావ అని పిలవడం లేదు కదా. ఆ రాహుల్ గాడు ఒక్కడనే బావా అని పిలుస్తుంది. నన్ను హైబ్రిడ్ బాయ్ అని పిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే నా పప్పీషేం చూసింది కదా, అప్పుడప్పుడు పప్పీసేం అని కూడా పిలుస్తుంది డాడీ అంటాడు రోషంగా. అయ్యో! ఈ వయసులోని నా కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ కళ్యాణ్ వాపోతుంటాడు. అబ్బా! వాడి మాటలు బాగున్నాయి. నువ్వు వాడి మీద జాలిపడటం కూడా ఇంకా బాగుంది కళ్యాణ్ అంటుంది మైథిలి ఎగతాళిగా. మా మగవాళ్ళ బాధ మీ ఆడవాళ్ళకి ఏం తెలుసమ్మా? ప్రాణంగా ఉంటాము అంటే కాదు పో అంటారు. ఇది మీ ఆడవాళ్ళకి మామూలే కదా అంటూ కళ్యాణ్ దెప్పిపొడుస్తాడు. నేను మగాణ్ణి, నాకంత బాధ ఏమీ లేదే అంటూ అర్జున్ ఎంటర్ అయ్యాడు. ఆహా! ఇక్కడ నువ్వొక్కడివే తక్కువయ్యావురా అంటాడు కళ్యాణ్ కాస్త కోపంతో. ఓయ్ మామా! మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో, లేదంటే చెయ్యి దాటిపోయేలా ఉంది అంటాడు చెర్రీ. రే హైబ్రిడ్ బాయ్! నా కూతురికి ఎవరితో ఎలా ఉండాలో నాకంటే ఎక్కువగా తనకే బాగా తెలుసు. మెంటల్ వాళ్ళతో ఎలా ఉండాలో నా కూతురికి ఇంకా బాగా తెలుసు. నా కూతురు గురించి తమరేమీ చెప్పనవసరం లేదు అని ఒత్తి పలుకుతాడు అర్జున్. మీ కర్మ మామ, నేను చెప్పాను. తర్వాత నా కూతురికి నువ్వే దిక్కు అని నా కాలా వేళ పడితే నేను కరగను మామా అంటాడు చెర్రీ. రేయ్, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడరా, నేను నీ కాళ్ళ మీద పట్టా ఏమిట్రా అంటూ అర్జున్ అల్లుని మీదకి గొడవకు దిగుతాడు. ఫ్యూచర్లో జరగబోయేది ఇప్పుడే చెప్తున్నా, వింటే నువ్వు నీ కూతురు బాగుపడతారు, లేదంటే నువ్వు నా కాలు పట్టుకోక తప్పదు మామా అంటాడు చెర్రీ. అది నా కొడుకంటే అంటూ కళ్యాణ్ కాలరెగిరేస్తూ కొడుకునెత్తుకుని బుగ్గ మీద ముద్దు పెడతాడు. అబ్బా! సరిపోయారు అయ్యా కొడుకులు అంటూ అర్జున్ ఉడుక్కుంటూ ఉంటాడు. నీ గారాబం వాడికి బాగా ఎక్కువవుతుంది కళ్యాణ్. ఎంతలా మాటొస్తే అంతలా మాటలంటున్నాడు. నువ్వు వాడిని కంట్రోల్లో పెట్టకపోతే మాత్రం నిన్ను మించిపోతాడు, చూస్తూ ఉండు అంటుంది మైథిలి. తండ్రిని మించిన తనయుడు కావాలని ఏ తండ్రైనా కోరుకుంటాడు కదా. నా కొడుకు నన్ను మించిపోతే అది మంచిదే కదా అని గొప్పగా చెప్తాడు కళ్యాణ్. రేయ్, నీ కొడుకుని నిన్ను మించిపోతుంది పేరు ప్రతిష్టల కాదు, మెంటల్లో మించిపోతున్నాడు, అది చూసుకో అంటాడు అర్జున్ కోపంగా. రే ఇడియట్, మేము చూపించే మెంటలు ఎవ్వరూ చూపించరు. మేము చూపించే ప్రేమను కూడా ఎవ్వరూ చూపించరు. ముందు నువ్వు అది తెలుసుకో అంటాడు కళ్యాణ్. ఆహా! ఎంత బాగా వెనకేసుకొస్తున్నాడో వాళ్ళ బుద్ధుల్ని అంటూ తిట్టుకొని, నేను స్కూల్ వైపుకే వెళ్తున్నాను. చెర్రీని నేను స్కూల్కి తీసుకెళ్తానులే, మీరు ఆఫీస్కి వెళ్ళండి అంటాడు అర్జున్. మరి అన్విని తీసుకురాలేదేంటి అని అడుగుతాడు కళ్యాణ్. తనకి జ్వరంగా ఉందిరా, ఇవాళ స్కూల్కి పంపించట్లేదు, ఇంట్లోనే పడుకుంది అంటాడు. అవునా, డాక్టర్కి చూపించారా అని అడుగుతాడు కళ్యాణ్ కోడల గురించి కాస్త కంగారు పడుతూ. చూపించాము, మెడిసిన్స్ తగ్గుతుందని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళాడు అని చెప్తాడు అర్జున్. డాడ్, నన్ను కిందికి దింపు అంటాడు చెర్రీ. ఎందుకురా అని అడుగుతాడు కళ్యాణ్. ముందు దింపు డాడ్ అంటాడు చెర్రీ. సరే అని కళ్యాణ్ దింపుతాడు. చెర్రీ మామ దగ్గరికి వెళ్ళి, నన్ను ఎత్తుకో మామ అంటాడు. ఇప్పుడు దాకా మామని తిట్టి ఇప్పుడు మామని ఎందుకు ఎత్తుకోమంటున్నాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.